హలో అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మన షార్ట్ వీడియోలో నేను మీకు ఒక విషయం చెప్పానండి. ఏం జరిగింది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానని చెప్పేసి అన్నాను. విషయం ఏంటంటే అది మాకు కొంచెం బ్యాడ్ న్యూసే అనమాట. ఎందుకు అంటే కనుమ పండుగ రోజు అనమాట. మా అత్తయ్య వచ్చేసేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందన్నమాట. సో ఆ రోజు ఏమైందంటే హడావుడిగా బియ్యం ఏదో ఎండ పోసిందంట బయట. అవి తిప్పుదామని వెళ్తా కాలు స్లిప్ అయిపోయి పడిపోవడం జరిగిందండి. పడిపోవడంతో మన తొంటి దగ్గర అయితే ఫ్రాక్చర్ అయిపోయిందనమాట. ఫ్రాక్చర్ కూడా కాదు, ఇరిగిపోయిందనమాట, బోన్ ఇరిగిపోయిందనమాట. సో ఇక అది మొన్న ఒక 1 వీక్ అవుతుంది. ఆ సర్జరీ అయితే చేయించామన్నమాట. సో ఇక రెస్ట్ కోసం అని చెప్పేసి మా ఇంటికి అయితే తీసుకొచ్చాము. సో మా ఇంటికాడే ఉంటుందన్నమాట మా అత్తయ్య గారు వచ్చేసేసి. అందుకని వీడియోలో ఏం పెట్టలేకపోతున్నానండి. తెలిసిందేగా మీకు, బోన్ ఫ్రాక్చర్ అంటే మన సర్జరీ అంటే మీకు తెలిసిన విషయమే కదా. సో ఇక తన దగ్గర ఉంటాము, తనకి మరి పరిచయం చేయాలి కదండి. సో ఇక ఆ విషయంలో నేను వీడియోలు అయితే తీయలేకపోతున్నాను, పెట్టలేకపోతున్నాను అనమాట. సో ఇది మీరు దృష్టిలో ఉంచుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. మరి సర్జరీ అంటే మరి తను లెగటం తిరగటం, మరి తన పని తను చేసుకోవడం అంటూ ఏమి ఉండదన్నమాట. డాక్టర్ గారు 2 వీక్స్ వరకు కూడా రెస్ట్లోనే ఉండాలని చెప్పేసి అన్నారు. సో ఇక మంచం మీద ఉందన్నమాట. సో తను రెస్ట్లో ఉందన్నమాట. సో తనకి ఇక ఒక చిన్నపిల్లని అయితే మనము ఎలా చూసుకుంటామో ఇక అలా చూసుకోవడమే అనమాట తన్ని. సో అందుకని ఇక నాకు వీడియోలు పెట్టడము తీయటము అసలు పెట్టడం కూడా జరగలేదు అనమాట. ఖాళీ ఉండటం లేదు. ఇక తన దగ్గర ఉంటాము, తనకి చేయటము, మరి తన పిల్లవంగానే వెళ్ళాలి కదండి కంపల్సరీగా. సో ఇక అదైతే జరుగుతుందనమాట. సో ఇక అందుకని వీడియోలో ఏం తీయలేకపోతున్నాను, అలాగే వీడియోలకు పెట్టలేకపోతున్నాను. ఇక మీరు నన్ను ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. మా అత్తయ్య గారు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి అని మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తన గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. వీడియోలు రావట్లేదు కదా అని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అన్సపోర్ట్ చేయకుండా అయితే ఉండొద్దనమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. ఇక నుంచి నేను వీడియోలు తీసి పెట్టడానికైతే ట్రై చేస్తాను కంపల్సరీగా. ఇక సో ఇదనమాట అండి విషయం. ఇది ఒక పెద్ద సాడ్ న్యూస్ అనమాట మా ఫ్యామిలీలో. చక్కగా తన పని తను చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉంటూ వీడియోలో కూడా మీకు అనిపిస్తే హాయ్ చెప్తుందనమాట. అంత యాక్టివ్గా ఉండే మనిషి ఒక్కసారిగా పడిపోవడం జరిగిందనమాట. పడిపోవడము, ఆ బోన్ అనేది ఇరిగిపోవడము, అది సర్జరీ చేపిస్తాము. హాస్పిటల్లో దగ్గర 1 వీక్ వరకు ఉన్నామండి. హాస్పిటల్కి వెళ్ళటము, మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి రావడము, ఇంటికాడ చూసుకోవడము, మళ్ళీ పొద్దున్నే లేచి హాస్పిటల్కి వెళ్ళటము, ఇలా జరిగిందనమాట 1 వీక్ అంతా. సో అందుకని నేను వీడియోలు ఏం తీయలేదనమాట. సో ఇది మీరు మీకు తను ఇంకా తనకి ఏం పెడితే తను తొందరగా కోలుకుంటుంది, లేచి తన పని తను చేసుకుంటా తిరుగుతుంది, ఎలాంటి ఫుడ్ ఇస్తే తనకి మంచిది అనేది మీకు ఏమైనా తెలిస్తే కనుక కంపల్సరీగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నా ఓపిక కొంది నేను చేయగలిగినంతా నేను చేస్తున్నాను. ఇక అలాగే దేవుడు కూడా మనకి తోడున్నాడు. దేవుడు కంపల్సరీగా తోడున్నాడండి నిజంగా ఈ విషయంలో. మరి నాకు ఆ శక్తిని ఇచ్చాడు దేవుడు, నాకు ఆ బలాన్ని కూడా ఇచ్చాడు. తనకి చేసి పెట్టి ఇంట్లో చేసుకొని ఫ్యామిలీని చూసుకుంటా ఇక నేను ఇట్లా ముందుకైతే వెళ్తున్నాను అనమాట. ఇక తనకి దగ్గర 1 మంత్ వరకు రెస్ట్ అయితే కావాల్సిందే, నడవలేదనమాట. సో మరి ఇక మీకు తెలిసిందే విషయాలన్నీ. ఇక సో ఇదనమాట మన వీడియోలు పెట్టకపోవడం గల కారణం ఇదనమాట. సో ఇక ఈరోజు అయితే నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అనమాట. మీరు నా ఫ్యామిలీ కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా నేను ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుందనమాట. నాకు ఈ కంటిలో అయితే ఒక చిన్న పొర్రలాగా వచ్చిందని చెప్పేసి అన్నారండి. ఇప్పుడు నేను దీనికోసం అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక వెళ్తున్నాను కదా, మరి మధ్యాహ్నానికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా. సో అందుకనే నేను మెంతికూర చుక్కకూర 2 కలిపి పప్పు అయితే వేశాను. ఇటేమో రైస్ ఉడుకుతుందనమాట. సో ఈ 2 అయిపోయిన తర్వాత ఇంటి పనులు అయితే అన్నీ అయిపోయినాయి. నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి వెళ్ళి తొందరగా వెళ్ళి ఈ ఐని చూపించుకొని రావాలన్నమాట. ఇక దీనికోసం అయితే జరుగుతుందనమాట. ఇక నుంచి అయితే సాయశక్తిలో ప్రయత్నిస్తానండి నేను వీడియోలు పెట్టడానికి అయితే. సో ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. అలాగే మా అత్తయ్య గారి గురించి కూడా మీరు మంచి సలహాలు ఇస్తారని అనుకుంటున్నాను. తను త్వరగా లేచి తిరగాలి అంటే తనకి ఏం ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమన్నా చెప్పాలి అనుకుంటే కనుక కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. నేను వంట అదేమీ చేసి పెట్టలేదు కదా అని చెప్పేసి నన్ను సపోర్ట్ చేయకుండా అయితే ఉండొద్దండి ప్లీజ్ దయచేసి. సో ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి.
అలాగే మా అత్తయ్యగారి గురించి కంపల్సరీగా ప్రేయర్ అయితే చేయండి అండి, తను త్వరగా కోలుకొని యథామావులుగా మళ్ళీ తిరగాలని చెప్పేసి. సో ఇకైతే ఇదనమాట ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవద్దు ప్లీజ్ దయచేసి. సో మరొక మంచి వంటకం వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకైతే వస్తానండి. సో అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ.